నేను అల్లానే ఆరాధిస్తాను, వందే మాతరాన్ని ఆలపించను. నేను ఒక ముస్లింని కాబట్టి నా దైవం అల్లా. ఇది హిందూ దేశంగా తీర్చిదిద్దడానికి లేకపోతే హిందూ దేశంగా ఏదో ఒక రోజు మార్చడానికి ఈ ప్రయత్నాలన్నీ అని చెప్పి వందే మాతరం బిల్లు విషయంలో అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు. ఇప్పుడు వందే మాతరం నేను ఆలపించను అన్నాడంటే ఈ దేశానికి వ్యతిరేకం అంటే తప్పేముంది? వందే మాత్రం ఎవరైతే పాడరో వాళ్ళ కోసమే కదా సపరేట్గా పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని పెట్టింది. వందే మాత్రం ఈ రోజు కొత్తగా నరేంద్ర మోదీ తీసుకొచ్చిందేం కాదు. 1950లోనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మన మొదటి రాష్ట్రపతి గారు దీన్ని తీసుకొచ్చారు. ఆయన తీర్మానం చేశారు. వందే మాత్రం జాతీయ గేయం, జనగణమన జాతీయ గీతం. కాకపోతే ఏంటంటే 1971లో దీన్ని చట్టం చేశారు జనగణమనకి. ఏంటి, ఎవరైనా సరే జనగణమనని అవమానిస్తే, జాతీయ జెండాని అవమానిస్తే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో జనగణమనకు కూడా అదే విధమైనటువంటి శిక్షలు ఉంటాయి. 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని చెప్పి 1971లో చట్టం చేశారు. ఇప్పుడు ఆ చట్టాన్ని చట్ట సవరణ చేసి దాంట్లోకి ఇప్పుడు వందే మాతరాన్ని పెట్టారు. మీకు అర్థమవుతుందా? ఇది ఇప్పుడుది కాదు. 1950లోనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించేశారు. అది పార్లమెంటు సాక్షిగా పాస్ అయిపోయింది. కాకపోతే పార్లమెంట్లో తీర్మానం పెట్టలేదు, కానీ రాజ్యాంగంలో చేర్చారు. ఇప్పుడు దానికి వీళ్ళు చట్టం చేశారు. ఎందుకంటే కొంచెం దేశం మీద ప్రేమ ఉన్నటువంటి నాయకులు వచ్చారు కాబట్టి దాన్ని ఇప్పుడు చట్టం చేశారు. వందే మాతరాన్ని అవమానించినా సరే ఆ గేయానికి జరిగినటువంటి ఏదైతే అవమానం ఏదైనా జరిగిందంటే జనగణమనకి ఏదైతే శిక్షలు ఉంటాయో అదే శిక్షలు అమలు అవుతాయి అని చెప్పి చట్ట సవరణ చేశారు. అదే 2026 చట్ట సవరణ. దానికి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు? మేము వందే మాతరాన్ని ఆలపించము, ఎందుకంటే ఇందులో దుర్గస్తుతి ఉంది, నేను అల్లానే ఆరాధిస్తాను, అల్లానే పూజిస్తాను, నేను ఒక ముస్లింని అంటున్నాడు. మరి అలాంటప్పుడు అలా ఆలపించినటువంటి వారి కోసమే మనం 2 ముక్కలు ఇచ్చాం. అది తర్వాత బంగ్లాదేశ్ అయింది 1971లో. అది ఏదైనా అవని, మనకు సంబంధం లేదు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇది ప్రజాస్వామ్య దేశం అయితే అవ్వచ్చు, కానీ హిందువులు మనోభీష్టంతో నడవాల్సినటువంటి దేశం కాబట్టి ఆయన నిరభ్యంతరంగా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. ఆయననే కాదు, ఎవరైనా సరే వందే మాతరాన్ని ఆలపించము అని చెప్తే దీనికి ఖచ్చితమైనటువంటి శిక్షలు అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఇలా అవమానం చేస్తున్నటువంటి వారికి ఇక నుంచి, అంటే రాష్ట్రపతి గారు ఎప్పుడైతే సంతకం చేస్తారో, రాష్ట్రపతి గారు సంతకం చేసిన వెంటనే ఇది ఆమోదంకి వస్తుంది. మరి 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందూ అనేవాడిని ఉంచను, లేదు అనుకుంటే హిందువుల్ని ముస్లింల్ని సమానంగా చేసేస్తాను అన్నటువంటి అదే లోక్సభ ఎంపీ మన అసదుద్దీన్ ఓవైసీ గారు. అర్థమైందా మీకు? హిందువులు అంటే ముస్లింలను సమానం చేస్తానంటే, ముస్లింలు ఇక్కడ ఈ దేశంలో 30 కోట్ల మంది ఉన్నారంటే హిందువులు కూడా 30 కోట్ల మందిని ఉంచుతాను, మిగతా వాళ్ళని చంపేస్తానని దాని అర్థం. దాని గురించి ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అంటుంటాడు కదా, 15 మినిట్ అంటే కింద ఉన్న వాళ్ళందరూ అరుస్తుంటారు గొప్పగా. ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా మాట్లాడచ్చు, మెజార్టీ అయినటువంటి హిందువుల మీద ఏమైనా మాట్లాడచ్చు. పైపెచ్చు హిందువులే భయంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టాలు వాళ్ళకు అనుగుణంగా చేసుకున్నారు. ఈనాటిది కాదు ఇది. మనకి తెలియకుండానే తెలివిగా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వాళ్ళకు అనుగుణంగా మనకి ప్రతికూలంగా మొత్తం నాశనం చేశారు. హిందువులు 2 పిల్లల కనాలన్నా, హిందూ దేవి దేవతల్ని మనం పూజించుకోవాలన్నా, లేదనుకుంటే మన దేవాలయంలో ఉన్నటువంటి సొమ్ముని మనకు లేకుండా చేయాలన్నా అదంతా వాళ్ళ వరకు జరిగింది. ఇదంతా చట్టం చేయలేదా? ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు. ఒక బోర్డులో ఈరోజు 9,40,000 ఎకరాలు ఎలా వచ్చాయి? మనకు ఆ విషయం తెలుసు? అసలు ఒక బోర్డు ఉందన్న విషయం తెలుసా మనకి? ఎప్పటి నుంచి తెలిసింది మనకి ఒక బోర్డు ఉందన్న విషయం? గత 5-6 సంవత్సరాల నుండే తెలిసింది. ఇందులో 9,40,000 ఎకరాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు 9,40,000 ఎకరాల నుంచి ఎందుకు పెరగడం లేదు? కానీ 2014 వరకు ఎందుకు పెరిగాయి? 10,000 ఎకరాలతో మొదలైనటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఈరోజు 9,40,000 ఎకరాలు ఎలాగేం చెప్పండి? అంటే అంతకుముందు పక్కన పెట్టండి, స్వతంత్రం రాకముందు ఒక బోర్డుకి ఎంత భూములు ఉన్నాయో మనకు తెలియదు. కానీ 1950కి వచ్చేసరికి, 54కి వచ్చేసరికి 10,000 ఎకరాలే ఉన్నాయి. ఆనాడు నెహ్రూ గారు తీర్మానం చేశారు ఈ 10,000 ఎకరాలతో. కానీ 9,30,000 ఎకరాలు ఎలా పెరిగిపోయాయి? ఎవరి భూములు పెరిగిపోయాయి? ఒక ప్రైవేట్ వ్యవస్థకి ఇంత భూమే ఉండొచ్చా అసలు? ఇవన్నీ ఎవరు ప్రశ్నించారు? మనం ప్రశ్నించామా ఇప్పటి వరకు? ఈ రోజు ఏదో మనకు వాయిస్ వచ్చింది, కానీ ఈ వాయిస్ నొక్కేయడానికి కూడా ఇప్పుడు ఎంతో మంది మాట్లాడతారు. వందే మాత్రం మేము ఆలపించడం అన్నారు, నిరభ్యంతరంగా పాడమన్నటువంటి వారికి ఎక్కడైతే ప్లేసులు ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవచ్చు. దీని గురించి గలమెత్తాలి మనము.